హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. ఈరోజు అయితే 6 o'clock అయితే ఆన్ చేసిన. ఎర్లీ మార్నింగ్ అయితే ఆన్ చేసిన. నిన్న ఒక వెహికల్ అయితే తీసిన, కానీ నిన్న వీడియో అయితే తీయలేదు. అమౌంట్ అనేది చూపిస్తాను ఎంత అయిందనేది నిన్న. అండ్ ఈరోజు అయితే ఎగ్జాక్ట్గా 6 o'clock అయితే ఆన్ చేసిన. అండ్ ఓలా ర్యాపిడో అయితే ఆన్ చేసి పెట్టిన. అండ్ చూపిస్తా చూడండి. ఓలా అయితే ఆన్ చేసిన, అండ్ ర్యాపిడో ఇట్లా ఆన్ చేసి అయితే పెట్టిన. బుకింగ్స్ అయితే ఇంకా పడతలేవు. అండ్ ఈరోజు టైం వచ్చేసి 6:05 అవుతుంది. డేట్ వచ్చేసి August 8, బుధవారం ఈరోజు. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాము. అండ్ నిన్న అమౌంట్ వేసింది అయితే ఎంత అయిందంటే, నిన్న ఇది లాస్ట్ డ్రాప్ అనమాట. నిన్న ఈరోజు 8 కదా, నిన్న 7కి వచ్చేసి ర్యాపిడోలో 2 బుకింగ్స్ కంప్లీట్ చేసిన. అండ్ 1050 అయితే వేసిన ఒక బుకింగ్. ఇది అయితే లాస్ట్ డ్రాప్ అనమాట. నిన్న 479 అయితే అయింది నిన్న. అండ్ ఇది ఫస్ట్ డ్రాప్ 571 అయితే చేసిన. ఇందులో 2 బుకింగ్లు అయితే కంప్లీట్ చేసిన. అండ్ ఓలాలో వచ్చేసి చూడండి, August 7. ఇలా వచ్చేసి 2190 రూపీస్ అయితే అయింది. ఇందువరకు మంచిగానే ఉన్నాయి బుకింగ్స్. ఎప్పుడు ర్యాపిడోలో కొట్టాను, నేనైతే ఓలానే మంచిగా అయినాయి బుకింగ్స్. ఒక డ్రాప్ అయితే 932 అయితే వచ్చినాయి. 20 kilometers అనమాట. ఇది మంచిగా వచ్చింది. 19 kilometers వచ్చింది. పికప్ వచ్చేసి 3 kilometers ఉండే, అయినా తీసుకున్నా, అమౌంట్ ఎక్కువ చూపించిందని. ఇందులో అయితే మంచిగానే వచ్చినాయి బుకింగ్స్. ఇందులో వచ్చేసి 4 రైడ్లు అయితే కంప్లీట్ చేసిన. ఈ టోటల్ వచ్చేసి 2190, అది వచ్చేసి 1050. అంటే ఇక టోటల్ 3000 చేంజ్ అయింది. 3200 అయితే అయింది. చలో, ఈరోజు అయితే వెయిటింగ్ చేద్దాము. ఈరోజు ఎంత అవుతుంది అనేది బిల్లు చూపిస్తాను మీకు, ఎంత అయింది అనేది లాస్ట్కి చూపిస్తాను అనమాట. ఈవినింగ్ డ్యూటీ క్లోజ్ చేసినాక చూపిస్తాను అమౌంట్ ఎంత అయింది అనేది. అండ్ కిలోమీటర్ 0 చేసిన చూపిస్తా చూడండి. చలో, కిలోమీటర్ అయితే 0 అయితే వేసిన. ఎన్ని కిలోమీటర్ తిరిగింది, ఎంత అయింది అనేది లాస్ట్కి చూపిస్తా. చలో, ఎయిర్పోర్ట్కి అయితే వచ్చిన. బండ్లు అయితే బాగానే ఉన్నాయి. మనది టైమింగ్ వచ్చేసి, మన సీరియల్ నెంబర్ వచ్చేసి 256 258 ఉంది. టైం అయితే బాగానే పడుతుంది. ఇక అందులో ఇప్పుడు ఎట్లా సిటీలో ట్రాఫిక్గా ఉంటుంది కాబట్టి ఇక బుకింగ్ తీసుకుని వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళి. చూద్దాం ఎంతసేపులో పడుతుంది. మనకి ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చేసి ఇప్పుడు తీసుకొచ్చిన బుకింగ్ మనకి 879 ఇచ్చింది మనకి. టోటల్ వచ్చేసి ఇది మనకి 1176 అయితే ఇచ్చిండు. ఇక్కడ చూడండి, 1176 అయితే ఇచ్చిండు. అందులోకి వెళ్ళి కమిషన్ కట్ చేసుకోగా మనకి 879 అయితే ఇచ్చిండు అనమాట. చలో, వెయిటింగ్ అయితే చేద్దాము. ఎయిర్పోర్ట్ నుండి అయితే డ్రాప్ తీసుకొని వచ్చిన, పికప్ తీసుకొని వచ్చిన అనమాట. అండ్ మనకి అమౌంట్ వచ్చేసి మనకు వచ్చేసిన అమౌంట్ ఏమో 369 ఇచ్చిండు. మనకి టోల్ యాడ్ చేసి 60 రూపీస్ టోల్ యాడ్ చేసిండు, 429. అవి మనకి వస్తాయి కాబట్టి మనకి టోటల్ వచ్చింది అయితే మనకి ఇచ్చిన టోటల్ అమౌంట్ ఏమో 709 ఇచ్చిండు. మనకి ఇచ్చిన అమౌంట్ 369 అయితే ఇచ్చింది. మనకి 3 గంటలు వెయిట్ చేస్తే 30 కిలోమీటర్ వచ్చిన. 30 కిలోమీటర్కి 369 ఇచ్చిన, 369 రూపాయలు ఇచ్చిండు 30 కిలోమీటర్లకి. అంత టైం వేస్ట్ ఎయిర్పోర్ట్ పోతే కానీ. అమౌంట్ ఎక్కువనే అయ్యాడు. ఇక మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇక తీసుకొని వచ్చినాము. ఇక మన అటు ఇటు తీసుకుపోయి మనకి గచ్చిబౌలి వేసిండు. ప్రెస్టేజ్ ఇక్కడ గచ్చిబౌలి అవుటర్ రింగ్ రోడ్ పక్కన. ఇక ఇక్కడికి వెళ్ళి నమ్మకం దక్కనే బుకింగ్ పడాడు. ఈ మధ్యాహ్నం టైంలో అస్సలే ఉండవు, ఆఫ్టర్నూన్ అనమాట, అస్సలకే ఉండవు. చూద్దాం, వెయిటింగ్ అయితే చేద్దాము. ఇక అక్కడ పడకుంటే ఎట్ సైడ్ అని వెళ్ళిపోదాం. ఇక ఇక్కడ కార్ మెకానిక్ షెడ్కి అయితే వచ్చిన.
మన బండిది బ్యాటరీ అనేది డౌన్ అవుతుంది అనమాట. మార్నింగ్ నైట్ తీసుకుపోయి ఇంటికాడ పెడితే మార్నింగ్ స్టార్ట్ అవుతుంది, కానీ మళ్ళీ ఒక 2 డ్రాపులు కొట్టినాక ఒక గంట సేపు ఇట్లా ఆపినాం అనుకో స్టార్ట్ అవుతలేదు అనమాట బండి. అట్లానే మెకానిక్ దగ్గరికి వచ్చిన ఇక్కడ సాకర్ దగ్గర శివసాయి మోటార్స్ అని ఇక్కడ చూపిస్తాం బండి అనేది మొత్తం పూర్తిగా ఇంజనీర్కి ఇక్కడనే వేయించిన బండిది. ఇక్కడ మంచిగా వస్తుంది అనమాట. అండ్ అన్నకు ఫోన్ చేస్తే తీసుకురా బండి తీసుకురా, బ్యాటరీ షోరూమ్ పంపిస్తాడు. బ్యాటరీ షోరూమ్ పంపిస్తే నాకు పాత బ్యాటరీ పెట్టి ఇస్తాడు బండి. ఇక ఒకరోజు పాత బ్యాటరీతో నడిపించాలి. ఈరోజు బ్యాటరీ ఒకవేళ బ్యాటరీ ఇప్పుడు ఉందనుకో డ్యూటీకి వెళ్ళిపోతా, లేదంటే ఇక క్లోజ్ చేసేస్తే ఇప్పుడే. అండ్ అమౌంట్ ఎంత అయిందో కూడా చూపిస్తాను మీకు. ఎక్స్ట్రా బ్యాటరీ అయితే లేదంటుండు అన్న మెకానిక్స్ ఎట్లా. అండ్ మార్నింగ్ బండి తెస్తే మార్నింగ్ ఈ బ్యాటరీ తీసుకొని ఆ బ్యాటరీ వేరే బ్యాటరీ ఇస్తున్నాడు. మార్నింగ్ అయితే తీసుకొచ్చి ఎక్స్చేంజ్ చేస్తా బ్యాటరీ. అండ్ ఇక ఈరోజు అయితే డ్యూటీ అయితే క్లోజ్ చేసేస్తా. చూపిస్తాడు అన్న అమౌంట్ ఎంత అయింది అనేది. చూడండి ఓలాలో వచ్చేసి అయితే మనకి 1249 రూపీస్ అయింది. 1250 అయితే అయింది టోటల్. అండ్ ఇందులో వచ్చేసి 2 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన, 2 రైడ్లు కంప్లీట్ చేసిన. అండ్ ర్యాపిడోలో వచ్చేసి ఇందులో ఒక రైడ్ అయితే కంప్లీట్ చేసిన అనమాట. 496 వచ్చిండు. ఇక టోటల్ వచ్చేసి ఒక 4 అదొక 12,600 అయితే అయింది. 1,700 అయితే అయింది టోటల్. ఇది ఈరోజు అయితే డ్యూటీ. ఇక బ్యాటరీ రేపు మార్నింగ్ 10 o'clock రమ్మన్నాడు బ్యాటరీ చేంజ్ చేసుకోనికి. రేపు బ్యాటరీ చేంజ్ చేసుకొని డ్యూటీ స్టార్ట్ చేస్తా. ఓకే. అండ్ కిలోమీటర్ చూపిస్తాడు. కిలోమీటర్ వచ్చేసి 123 తిరిగింది అనమాట.